నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ టీపీజేఏసీ న్యూస్. ఈరోజు ముఖ్యాంశం చూసుకుందాం. రాష్ట్రంలో జరిగిందంటే మనది ముఖ్యంగా మన యొక్క లక్ష్యం అంటే ఏమున్నదో మన యొక్క న్యూస్ ద్వారా సమాచారం ఏదైతే అందిస్తున్నాం అన్నది విషయం ఏంటంటే విద్య వైద్యం గురించి మెయిన్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆదరించి ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆర్ఎంపీ వ్యవస్థలు కానీ మెడికల్ షాప్ల గురించి కూడా నాకు వాట్సాప్ చేయగలరని ప్రతిరోజు మన ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. అదే విధంగా ఈరోజు మనం ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఏమైందో తండ్రికి చెప్పకుండా బ్యాంకాక్కు తండ్రికి చెప్పకుండా బాలుడు బ్యాంకాక్ వెళ్ళిండట. కొడుకు కిడ్నాప్ అయ్యాడన్న ఆందోళన విమానాన్ని వెనక్కి రప్పించిన తండ్రి. మహారాష్ట్రలోని పూణేలో ఘటన. తండ్రి రాష్ట్ర మాజీ మంత్రి సింధవర్గం ఎమ్మెల్యే కొడుకు అయ్యో చెప్పకుండా పోవడంతోనే కొంచెం టెన్షన్ పడి కిడ్నాప్ అయ్యిందన్న వాళ్ళు అంత అడవిడి జరిగిందని చెప్పడం జరిగింది. స్కూల్ ఫేర్వెల్కు 45 లగ్జరీ కార్లతో ర్యాలీ విన్యాసాలు. గుజరాత్లోని సూరత్ ఘటన. విద్యార్థుల తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్లు. 22 కార్లు సీజ్. మిగతా వాటి కోసం గాలింపు. 100% మంచి పని చేశారు. ఫేర్వెల్ పార్టీకి మొత్తం ఉన్నది కదా అని రేంజ్ చూపెట్టుకున్నట్టున్నారు. వాటిని పంపడం జరిగింది. వర్క్ ఫ్రమ్ కార్. ట్రాఫిక్ జామ్లో కారు నుండి ఆఫీస్ పని. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్వాహకం గుర్తించి జరిమానా విధించిన పోలీసులు. వర్క్ ఫ్రమ్ కార్ అట, కార్లోనే చేస్తాడట జాబ్. వర్క్ ఫ్రమ్ హోము, వర్క్ ఫ్రమ్ కారు, వర్క్ ఫ్రమ్ క్యాబిన్, వర్క్ ఫ్రమ్ కథం అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. బెంగళూరులో చేసిరట. తెలంగాణ రాష్ట్రానికి వద్దాం ఇక. ఏఐ డబుల్ ఇంజన్. తెలంగాణలో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్ గూగుల్. ఇగో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డబుల్ ఇంజన్ అట. తెలంగాణలో చేతులు కలిపిన మైక్రోసాఫ్ట్ గూగుల్. మరి ఎవరేం కలిపిందో చూద్దాం. 500 బడుల్లో 50,000 మందికి ఏఐ పాఠాలు. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఏఐ శిక్షణ. మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే 500 స్కూళ్ళకు ఇక్కడ 50,000 స్టూడెంట్స్ ఆట. మరి ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు నేర్పిస్తారో చూద్దాం. 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఏఐ శిక్షణ. మరి ఎక్కడ ఇప్పిస్తుండ్రు ఏంది అన్నది తెలియదు. మరి పాత్రలు అయితే పట్టుకొని చూపెడుతుండు. ఈయన కొడంగల్ ఎమ్మెల్యే ఏం లేదు, కొండలు రాయుడు కోటలు రాయుడు రేవంత్ రెడ్డి. ఈయన దగ్గర మ్యాటర్ ఉండలేదు, ముచ్చట తప్ప. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విమర్శించుకొని సీఎం అంటే లేడు. రేవంత్ రెడ్డిని విమర్శించేతోళ్ళు ఉన్నారో పొగిడేతోళ్ళు ఉన్నారో ప్రజలారా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఈయన ఒక్క పని చేసినా సాగని లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో పేరు మార్చే ఘనత ఉన్నది ఈయనది. ఎందుకంటే మా ఎడ్యుకేషన్ విషయంలో పేపర్ స్టేట్మెంట్కే తప్ప ఏం లేదు. మొన్న పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అక్కడ ఏమున్నది, నీళ్లు లేక వరదల బారి ఎండారిపోయిన రైతుల బాధ చూసినాం. ఈరోజు సాఫ్ట్వేర్ అని చెప్తున్నాడు. మరి ఇండియన్ అమెరికా చేయకు, ఆదుకో బాధితులని. ఇళ్ళ నుంచి ఎల్లగొచ్చి కాల్ చేపించి నేనే రాజుని అన్నాడు చేయద్దు. ఏదన్నా పని చేస్తే స్పష్టంగా ఉండాలి ముఖ్యమంత్రి గారు. మీకు సలహా సూచనలు ఇచ్చే మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఎక్కడనో కానీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని దిట్టనోళ్ళు అయితే లేరు రాష్ట్రం మొత్తంలో. మరి ఏందో ఏమో మరి ఇది పద్ధతిగానో ఏమో మరి. డేటా సెంటర్లకు 50,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. 50,000 కోట్ల పెట్టుబడుల కట మరి యాజమాన్యం పెట్టడానికి వచ్చిందట. మరి దేని విషయంలో చూద్దాం. వ్యవసాయం ట్రాఫిక్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండగా. డిజిటల్ డివైడ్ తగ్గించడంలో సాయం. ఒకే రోజు వీరు కంపెనీలపై భారీ ప్రణాళికలు. ముఖ్యమంత్రి రేవంత్ సమస్యలు ఒప్పందాలు. ఈ ఒప్పందాలు ఆడికే అయ్యేటట్టున్నాయి తప్ప రాష్ట్రంలో ఎవరికి అవలంబించే అన్నది అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. ఇగో మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఎంఓయూతో సీఎం ఉన్నాడు. ఇగో గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానాతో సీఎం రేవంత్ రెడ్డి. ఇగో వీళ్ళు దేవేసుకుపోయి 4 ఫోటోలు దిగుతాడు, ఇట్లా పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఈరోజు ఇగో 500 బడులు అంటాడు. ఉన్న బడులు వాస్తవానికి ఇక్కడ 500 బడులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయినాక ఫుడ్ పాయిజన్తో చనిపోయిన విద్యార్థులను పట్టించుకోలే. విద్యార్థులు హాస్టల్ కూడా బాగలేవని చెప్పారు. ఇక్కడ నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులారా మీ యొక్క మెను ప్రకారం కూడా ఫుడ్ అందకుంటే ఖచ్చితంగా మన జేఏసీకి అప్పచెప్పండి, సెండ్ చేయండి, వీడియోలు చేయండి. అక్కడ ఉన్న వార్డెన్ కానీ అక్కడ సీక్రెట్ కెమెరా కానీ ప్రతి ఒక్కరు సందర్శించి కరెక్ట్ మెను ప్రకారం అందుతుందో లేదన్న చూడాలి. హాస్టల్ విద్యార్థులకు సరైన భోజనం సరైన విద్యా వసతులు సరిగా అందియడం లేదు. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతామని చెప్తారు.
ఎంతోమంది చనిపోతే పట్టించుకున్న పరిస్థితి కనబడలేదు. ఇదా మీరు పాలన చేసేది? ఇంకా చెప్తుర్రు ఆర్టిఫిషియల్ అని. పేపర్లు ఫోటోలలో వేసుడు, పేపర్లకు ఎచ్చుడు. వర్గీకరణం చట్టం చట్టం చేద్దాం. జియో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాలకు రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లు రాష్ట్ర ప్రభుత్వం యోచన. ఇది విషయం. ఇగో చట్టం చేద్దామట వర్గీకరణకు. జియో కంటే చట్టమే మేలు, అప్పుడే ఆయా వర్గాల రక్షణ. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు రాష్ట్ర ప్రభుత్వం యోచన అని చెప్పడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు. బీసీ రిజర్వేషన్లపైన 2 బిల్లులు వేయడం జరిగిందట. మరి ఏంది చూద్దాం. స్థానిక రిజర్వేషన్పై ఒకటి, విద్యా ఉద్యోగాలకు మరొకటి అసెంబ్లీ పెట్టే యోచన సర్కార్. ఇక్కడ బిల్లు ఆమోదించిన అమలు పార్లమెంట్కే. కేంద్రం ఒప్పుకోకపోతే జాతీయ స్థాయి పోరాటం చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఒప్పుకోకుంటే మొత్తం జాతీయ స్థాయిలో చేయడం అనేది జరుగుతుందని బీసీ సంక్షేమాల అన్నటువంటి కోరుకుంటున్నారు. మరి ఎంతవరకు మరి బీసీలు ఎంతవరకు చేస్తారో తెలుస్తాం. తేలిన ఎమ్మెల్సీ భారీ. ముగిసిన నామినేషన్లు ఉపసంహరణ. కరీంనగర్ పట్టభద్రుల స్థానంలో 56, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15, నల్గొండ ఉపాధ్యాయ బారిలో 19 మంది పోటీ. కరీంనగర్ కోవాలన్న పట్టభద్రులతో కాంగ్రెస్ గెలుపు కోసం బీజేపీ ప్రయత్నాలు. బారిలో 40 మందికి పైగా ఇండిపెండెంట్లు. నల్గొండలో 5 మధ్య ప్రధాన పోటీ. మిత్రులారా, ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ జరుగుతుందో ముఖ్యంగా ఇక్కడ ముగిసిన నామినేషన్లో ఉపసంహరణ అన్నది కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ పెట్టిందో ఎలక్షన్ కమిషనే కానీ ఇక్కడ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అది వర్కింగ్ డే కాకుండా ఒక హాలిడే రోజు కేటాయించండి. ఎందుకంటే హైదరాబాద్లో 70% గ్రాడ్యుయేటర్లు ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. అంతెందుకు, ఏదైనా వర్కింగ్ డే రోజు పోయే అవకాశం లేదు. 100% సాటర్డేనో సండేనో కండక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గ్రాడ్యుయేషన్లు ఓటు హక్కు వినియోగించుకోకుంటే వీటికి అర్థం పర్థం ఉండదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అర్థం పర్థం ఉండదు. నాది ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కదా, నా జిల్లా వాసులే, నా జేఏసీ, మా ఫార్మా జేఏసీ మిత్రులే వందల మంది ఇక్కడ ఆబ్సెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దయతలిసి దాన్ని గుర్తించుకొని అందరూ గ్రాడ్యుయేషన్ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 ఏళ్లుగా కోడి పందాలు. మైనాబాద్ తొర్కలట్లోని ఫామ్ హౌస్లో నిర్వహిస్తున్న భూపతి రాజు, శివకుమార్ వర్మ. పోలీసుల దర్యాప్తు వివరాలు వెల్లడి. బీఆర్ఎస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే యత్నం. జీహెచ్ఎంసీకి టికెట్ ఆశించిన భంగపాటు. కోడి పందాలు జరుగుతున్నాయట మరి ఫామ్ హౌస్లలో. 2 ఏళ్లుగా కోడి పందాలు ఫామ్ హౌస్ మైనాబాద్ తొల్కట్లో. ఫామ్ హౌస్ యజమాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి. పోలీసులు నోటీసు. డ్రగ్ క్యాసినో అంతర్జాతీయ దొంగలకు బాస్ కేటీఆర్. మహేష్ కుమార్ గౌడ్. మరి ఎవడు దొంగ ఏంది దొర అన్నది ఏం తెలియదు. మరి రాసిన తప్ప ఏం తప్ప మనకు తెలియదు. ఈ వ్యవస్థలు ఏంటంటే మరి డ్రగ్స్ మరి పెద్ద పెద్ద రైడర్లు ఇంట్లుంటే మరి మామూలుగా యువత బానిస అయితే ఇండిపెండెంట్ కేసులలో జైలుకు గంజాయి కేసులలో అమాయకులను అరెస్ట్ చేసి ఆగం చేసులా. మరి మంచి చెప్పవలసిన లీడర్లే చెడు ప్రయాణం చేస్తే ఎట్లా అండి? మీరు చేస్తే కరెక్టు, వాళ్ళు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నోడు తాగితే దావతు, లేనోడు తాగితే తాగుబోతాడు. ఇట్లా 2 డిఫరెంట్లు ఉన్నాయి. కాబట్టి ప్రజలారా మీరు కూడా గుర్తుంచుకోండి. ఎవరైనా వ్యసనాలకు బానిస అయితే కొంచెం దూరంగా ఉండండి దయతలిసి. ఓకే. పోలీసులు వల్లమనేని వంశీ అరెస్ట్. హైదరాబాద్లో వైసీపీ నేత అరెస్ట్. విజయవాడకు తరలింపు. వంశీని అరెస్ట్ చేసిరట. నాడు మిగులు బడ్జెట్ నేడు అప్పుల కుప్ప. నిర్మల సీతారామన్ గారు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం పైన రాష్ట్రానికి కేంద్రం ఎన్ని ఇచ్చిందని వెల్లడి. విభజన హామీలు కేంద్రం అమలు చేయలేదన్న ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు. మంత్రి స్పందన ఏమంటారంటే మన ఇక్కడ నిర్మల సీతారామన్ గారు ఎన్నో ఇచ్చినాం మేము తెలంగాణ రాష్ట్రానికి, ఇప్పుడు అప్పులు ఇవ్వడానికి లేము, మరి ఏంది అన్నది చూద్దాం. మరి నెక్స్ట్ పేజ్ తెరిపిన ఇగో ఇక్కడ కుల వివక్షత ఇప్పటికి కూడా మారని వ్యవస్థత. ఎందుకంటే బుల్లెట్ బండి నడిపిండని చేతులు నరికారాట. తమిళనాడులోని దళిత యువకుడిపై అగ్రవర్ణాల దష్టికం. దళితుడు కాలేజీకి వెళ్తుండగా ఘటన. 2 చేతులు అతికించే ప్రయత్నం చేస్తున్న వైద్యులు. ఎంత దుర్మార్గం అండి ఇది. కులపిచ్చి ఇంకా పోతలేదు. నిన్న ఒక న్యూస్ వచ్చింది యూట్యూబ్లో. అంతకుముందు ఏంటంటే దళిత డాక్టర్ దగ్గర వైద్యం చేసుకుంటామని అన్నారట. ఇది బాధాకరమైన న్యూసే కదా. చేతులు నరికినరాట. బండి ఫ్రెండ్షిప్లు ఇస్తారు కదా,
కాలేజీ పోయిందంటే అందరం కల్మషం లేకుండా కలిసి మెలిసి ఉంటారు. ఒక దళితుని చేయి నరకడం అన్నది బాధాకరం. ఇంకా ఎస్సీ ఎస్టీలు బీసీలు అన్నది కుల వివక్షత అన్నది బంద్ పెట్టాలి. అంటరానితనం అన్నది నిర్మూలకు కృషి అవుతుంది. అది విద్య వల్లనే. సో అందరూ విద్యావంతులకు ఎదిగి వివేకులు అయితేనే అవుతుంది తప్ప ఎవడో విద్యను తీసుకుంటే విద్య విషయంలో హెడ్సప్ చెప్పాల్సింది వైఎస్ఆర్ ఒక్కరికే చెప్పాలి. విద్య వైద్యం విషయంలో అయిన ఘనత వేరే ఉన్నది. గుడిసెలు ఉన్నోని కూడా ఒక నెంబర్ 1 స్థాయికి నిలబెట్టి మంచి కార్పొరేట్ విద్యను అందించాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఘనత అంటే వైఎస్ఆర్కు క్రెడిట్ ఇవ్వాలి. ఈరోజు పాలకులు అయితే విద్య వైద్యం అంటేనే విరుసుకోబడుతున్నారు. ఒక తక్కువ కులపోడు చదవాలన్నా విద్య. మొన్న డాక్టర్ మెరిట్ లిస్టులు అంటే ఎక్కువ ఏ కులపోడు మెరిట్ లిస్టులో కొంటాడు డాక్టర్ సీట్లు? ఎస్సీ ఎస్టీలు కొనగలుగుతాడా? అగ్రవర్ణాలు కొనగలుగుతారా? మెరిట్ లిస్ట్ అంటే ప్రాక్టికల్స్ అన్నీ సెమినార్ కానీ ప్రతి ఒక్క థియరీ ప్రాక్టికల్స్ కానీ ఇంటర్న్షిప్ కానీ అన్ని సబ్జెక్టులు క్లియర్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్ అన్నీ చేసి అన్నిటికంటే మెరిట్ వచ్చే విద్యార్థి ఖచ్చితంగా రిజర్వేషన్ కోటలో అవమానించారు అంటే మీ అంత దరిద్రులు ఉండరు. మెరిట్ లిస్ట్ అని చెప్పి ఎంబీబీఎస్ సీట్లు కొనే స్థాయి అగ్రవర్ణాలకు ఉంటుందా, ఎస్సీలకు ఉంటుందా? సబ్జెక్ట్ ఎవరు అబ్బా సొమ్ము కాదు. ఇక్కడ సబ్జెక్ట్ని విమర్శించే స్థాయి ఎవ్వరికి లేదు. ఇది ఒక దళిత డాక్టర్ దగ్గర నేను వైద్యం చేసుకుంటున్నా ముట్టుకుంటే అన్న ఒక కులగణాలు చేస్తున్నారు కదా, ఖబర్దార్. అది అతనికి ఉన్న సబ్జెక్ట్ని మంజుపరచమంటే కాదు. బంగారాలు నాలుగు పెట్టి కోట్లు పెట్టి కొంటారు కదా సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు. వాళ్ళ మరి మెరిట్ అన్నది ఎవరు అబ్బా సొమ్ము కాదు. మెరిట్లో వచ్చిన విద్యార్థులే దళిత విద్యార్థులై ఉంటారు. ఆ సీటు కొనలేడు, మార్కులు మెరిట్ సబ్జెక్ట్తో కొట్టగలుగుతాడు. అట్లాంటి వైద్యులను అవమానించకండి. వైద్యులు అంటే దేవునితో సమానం. నిన్న కొన్న బాగా అయిపోయింది. పార్లమెంట్ ముందుకు బల్బ్ బిల్లుపై జేపీసీ నివేదన, అసమ్మతి నోటీసును నివేదించాలని తొలగించారంటూ విపక్ష అంతర్భయం. సభ్యుల నిరసన నినాదాలు, వాకౌట్లు. ముగిసిన తొలి విడత బడ్జెట్ సమావేశాలు. బల్బ్ సమస్యపై దుష్పరం ఆమోదిస్తే దేశవ్యాప్త ఉద్యమం. ముస్లిం పర్సనల్ లా బోర్డ్. లోక్సభ సత్తా ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిరట. ఆదాయ పన్ను బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని పేర్కొంటారు. మరి ఎంతవరకు అవుతుందో వేసి చూద్దాం మిత్రులారా. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాక్ కాల్పులు ధీటుగా బదిలించిన భారత సైన్యం. పాక్ వైపు భారీపై ప్రాణ నష్టం. సుశీరా మిత్రులారా, మళ్ళీ బాగా మన బార్డర్లో బాగా జరుగుతున్నాయట. జాగ్రత్త. అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ బార్డర్ వాళ్ళు, మన మిత్రులు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందన్న భారతీయ అధికారులు. చాలామందికి ఫస్ట్ అక్సెప్ట్ చెప్పవలసిందంటే, మనం ఎవరెవరికో లైకులు కొడతాం, ఎక్కడోళ్ళకో పెడతాం ఫేమస్ కోసం. కొంతమంది కొన్ని స్టార్లు ఉంటారు. అంతేందుకు ఫన్నీగా చేసి తిట్టుకుంటూ అనుకున్న ఫ్యాన్స్ వేరే వాళ్ళకు ఉంటలేరు. ఇది ఎక్కడికి పోతుందో, సమాజం ఎటువైపు పోతుందో అన్న అర్థం కాదు వాస్తవానికి. అందులో నుంచి మళ్ళీ ఫేమస్ అయిన వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో తయారైన మనకైతే అదొక్కటి ఈ విషయం. కొడంగల్ ఎమ్మెల్యే సీఎం గారు అయినారు. కొడంగల్ యువశేఖర్ కూడా ఫేమసే. ఆయన నటన స్టార్ అయిండు, ఈయనేమో నటనించి మంచిగా సీఎం అయిండు. మా బాధాకరం ఏంటంటే, నువ్వు మాటలతో కోటలు కట్టి కొండలు రాయడు అయిపోయినావు కొడంగల్కు. అంతే తప్ప నువ్వు సమాజానికి చేసినావు అన్నది 1% కూడా అనిపించట్లేదు సీఎం గారు. ఇది బాధాకరమైన విషయం. అంతకుముందు క్యూ న్యూస్లో చేపించి తిట్టిపించినావు. ఈరోజు నీ గురించి తిట్టరోను లేడు మరి రాష్ట్రంలో. మరి నిన్నేమనాలే? ముఖ్యమంత్రి అని ముఖ్యంగా మెచ్చుకోమంటావా, రాష్ట్రం నుంచి తిట్టమంటావా? బాధాకరం కదా ముఖ్యమంత్రి. ఇది ఒక ప్రధాని మోడీ భేటీ అయినా ఎలాన్ మాస్క్. ఇది ఒకటి చూద్దాం. ఈరోజు చాలా ముఖ్యమైనది.